కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ ముమ్మరంగా సాగుతోంది. రాజకీయ నేతల విచారణలో భాగంగా ఇప్పటికే ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు విచారణ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారింది. ఉదయం 11:30 ఎంక్వైరీకి వెళ్లనున్న హరీష్ రావుపై కాళేశ్వరం కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు ఈరోజు 114వ సాక్షిగా బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ ముందు ఆయన చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ కూడా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. తెలంగాణ భవన్ నుంచి జాయిన్ అవుతున్నారు, లైవ్ లో ఉన్నారు. దిలీప్, చెప్పండి, హరీష్ రావు ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికైనా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి కూడా ఉన్నారు. హరీష్ రావు ఏం చెప్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ ఉన్న పరిస్థితి. మొన్న ఈటెల రాజేందర్ స్టేట్మెంట్స్ వీటన్నిటి తర్వాత బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తోంది, వివరాలేంటి? చూసుకోవచ్చు బిందు. సో ఇప్పటి వరకు 113 మందిని విచారించింది పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పొచ్చు. ఇవాళ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు విచారణకు హాజరుకున్నారు. సో చాలా కీలకమైనటువంటి విచారణ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 112 మందిని ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను మాత్రమే విచారణకు పిలిచారు. సో విచారణకు వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఇటు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కు, అలాగే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావుకు, మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇచ్చారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఇప్పటికే కమిషన్ ముందుకు హాజరయ్యారు. తాను 20 నిమిషాల పాటుగా విచారించింది కమిషన్. అయితే కొన్ని సమాధానాలు కూడా ఇచ్చారు. సో ఆ సమాధానాలను బేస్ చేసుకొని కూడా ఇటు హరీష్ రావును విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో 11:30 ప్రాంతంలో హరీష్ రావు కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. సో ఇప్పటికే ఇటు హరీష్ రావు కూడా పూర్తిగా దీనిపైన ఒక అవగాహనతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బహిరంగ కూడా దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏదైతే అంశాలు చెప్పారో ఆ అంశాలన్నింటినీ కూడా ఇవాళ కమిషన్ ముందు ఉంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకు అటు 9 ఎట్టి వద్ద నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టును ఎందుకు కాళేశ్వరం దగ్గర చేపట్టారు, అలాగే అన్నారం సుందిల్లా బ్యారేజ్ను ఎందుకు నిర్మించారు, సో ముఖ్యంగా కొన్ని అవకతవకలు జరిగాయి అంటున్నారు. సో ఎందుకు ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అంటూ కూడా ఇటు హరీష్ రావు చెప్పే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అంచనా వ్యయం, సో మొత్తం 94,000 కోట్లు ఖర్చు అయింది. అంచనా వ్యయం పెరగడానికి గల కారణాలు కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లించాము, సో దానివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, దానివల్ల ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు ఆయన నివాసం దగ్గర, లైవ్ లో చూద్దాం. అందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో
సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా అందిస్తాం. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇవన్నీ రాజకీయ దురుద్దేశం అని చెప్తున్నారు. ఎప్పుడైతే రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడం మొదలైందో ఈ వ్యవహారం మొత్తం ఏం జరుగుతోంది అనే పరిస్థితికి వెళ్ళింది. పూర్తి డీటెయిల్స్ దిలీప్ మనతో పాటు జాయిన్ అయ్యారు. దిలీప్, చెప్పండి. చూస్తున్నాం హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకి ఈరోజు హాజరు కాబోతున్నారు. ఇంకా ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నంత వరకు కూడా సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు హరీష్ రావు. ఇప్పటికే ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను కూడా తాను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే దానిపైన పూర్తి అవగాహనతో కూడా ఉన్నారు. కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేసినా కూడా తాను సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. ప్రభుత్వం కేవలం మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్ లోని 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు మొత్తం కూడా కూలిపోయింది. ప్రాజెక్టు మొత్తం కూడా పనికిరాదు అన్నట్టుగా కూడా దుష్ప్రచారం చేస్తుంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఆ దుష్ప్రచారాలన్నింటినీ కూడా ఖచ్చితంగా తిప్పికొడతాము, కమిషన్ ముందుకు వెళ్తాము, కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్న కూడా సమాధానాలు చెప్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే పర్మనెంట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇటు హరీష్ రావు కూడా ప్రిపేర్ అయ్యారు. కాబట్టి ఇవాళ కమిషన్ ముందుకు హాజరయ్యి కూడా కమిషన్ అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పే అవకాశంతో పాటు ఎవిడెన్స్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే దిలీప్, థాంక్యూ.